నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. గాన కోకిల నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తన అపూర్వ గానంతో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాలను జానకమ్మ గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పై అవగాహన సదస్సు జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో పాటు పలువురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో టెట్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలో అవగాహన కల్పించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై అవ్వాలనే సుప్రీంకోర్టు పేర్కొందని, ఈ ఏడాది డిసెంబర్లో మన రాష్ట్రంలో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించే అవకాశం ఉందని ఏఎస్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మప్ప, కాసిం ఖాన్, హైమారావు, సాయి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక రకమైనటువంటి టీచర్స్ ఆందోళన, ఎన్ని సంవత్సరాల తర్వాత మేము టెట్ రాయాలని, మా పర్సనల్ ఒపీనియన్ కూడా డిఎస్సీ రాసిన తర్వాత టెట్, డిఎస్సీ గొప్పదా టెట్ గొప్పదా అంటే అసలు డిఎస్సీకి టెట్ తేడా అయింది, డాక్టర్ ప్రశ్నలకు దీంతో ప్రశ్నలకు తేడా అయింది. అది నుంచి తెలుగుకి తెస్తే అసలు బీఈడీ రాయడమే ఎలిజిబిలిటీ టు డూ బీఈడీ డిగ్రీ. బీఈడీ చేసామంటే దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అదే మెథడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. 2027 జూలై నాటికి 4 లైన్ల సెంక్లాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి కావాలంటే సిబ్బందిని పెంచి పనిచేయాలని స్థానికులు చెబుతున్నారు. నగరానికి తలమానికంగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని కూల్చి కూటమి ప్రభుత్వం 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం మొదలుపెట్టింది. అయితే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బ్రిడ్జ్ పనులు వేగంగా జరగాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కారణాలైతే తెలియదు కానీ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆశించిన మేరకు జరగడం లేదు. ఇలాగే కొనసాగితే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావాలంటే మరో 3 ఏళ్లు పడుతుందని స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశించిన స్థాయిలో పనులు జరగాలంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగితేనే అనుకున్న గడువుకు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే ఒక 30% కన్నా ఎక్కువ జరగలేదు. అసలు జరగాల్సిందంత ఇంకా ముందుంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర గారు బెంగాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడికంతా వెళ్ళారు, వస్తారు, ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో వస్తారు అన్నారు. ఇక్కడ ఈరోజు నిన్న సాయంకాలం కూడా నేను చూసినట్టు పరిస్థితి చూస్తే మొత్తం మీద ఒక 50 మంది కూడా నాకు కనిపించలేదు. కనీసం 200 దగ్గర నుంచి 300 మంది పనిచేస్తే కానీ 27వ సంవత్సరం 6వ నెలకి దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గ్రోత్ పని యొక్క విధానం చూస్తే కనీసం 3 ఏళ్ళు పట్టేటట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ వర్కర్ లేరు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైందంటే పెమ్మసాని చంద్రశేఖర గారు ప్రతి వారం వచ్చి ఆదివారం సోమవారం వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆయన రావడం తగ్గిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా R&B మినిస్టర్ వచ్చాడు జనార్దన్ రెడ్డి గారు, వచ్చి ఇంకా త్వరగా అయిపోద్ది అన్నాడు. ఆయన వచ్చిన కానీ ఇంకా స్లో నడుస్తుంది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కుడి భుజానికి పవన్ కళ్యాణ్ శనివారం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎంపీ లింగంనేని రమేష్లు ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని శ్రీనివాసరావుపేటలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆళ్లహరి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ 2 భుజాల నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన సంక్షేమం కోసం ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించామని అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
గత 10 ఏళ్ళుగా ఆ భుజాల నొప్పులతో బాధపడుతూ ఉన్నా కూడా ప్రజా జీవితంలో ఎక్కడా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ఆ నొప్పిని భరిస్తూ 10 సంవత్సరాలుగా వచ్చారు. అయితే అది తీవ్రమైన నొప్పిగా మారడంతో 3 రోజుల క్రితం ముంబైలో ఆపరేషన్ చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఎందుకంటే ప్రతి క్షణం ఈ రాష్ట్రం గురించి, ప్రజల సంక్షేమం గురించి, ఈ దేశం గురించి ఆలోచించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎక్కడున్నా కూడా నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి త్వరగా కోలుకోవాలని, ఈ యొక్క ఆపరేషన్ నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకి ఆయన సారథ్యం మళ్ళీ వహించాలని, వీలున్నంత త్వరగా ఆయన రావాలని చెప్పి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అరండల్పేటలో జరిగింది. ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమానికి చైర్మన్, ఫౌండర్ రామచంద్రారెడ్డి, మల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటికీ 90,000 మంది సభ్యులతో ఈ సంస్థ నడుస్తుందని తెలిపారు. మానవతా సంస్థ ద్వారా ఎంతో మంది పేదలకు చేయూత ఇచ్చారని తెలిపారు. మహిళలకు టైలరింగ్, కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ కన్వీనర్ మారుపోయిన కోటేశ్వరరావు, రామానుజుల రెడ్డి, పావులూరి రమేష్, కార్యదర్శి సతీష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఆకలి బాధలు లేవు, చదువుకోవడానికి డబ్బులు లేవు, అనారోగ్యంతో బాధపడేవాడు లేడు. మా గుంటూరులో ఉన్న ప్రజలు వాళ్ళు ఇచ్చే సంపదతోనే ఒక అద్భుతమైన సమాజం తయారవుతుందని చెప్పి నిరూపించగలిగే ఒక నిదర్శనమైన ప్లాట్ఫామ్ మానవత. అటువంటి ప్లాట్ఫామ్ ఇంకా కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో రమేష్ మీద ఉన్న అత్యంత గౌరవంతో మొట్టమొదట జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు టెంటేటివ్గా చెప్పడం అయింది. అది కూడా త్వరలో ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. దాదాపు 10-12 సంవత్సరాలు పనిచేస్తాం. వీటన్నిటి మధ్య ఒక సయోధ్యని ఏర్పాటు చేసుకొని, ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని, కలిసివలిసి పనిచేసి గుంటూరు నగరంలో ఉన్న అతి పేదలు కనీసం ఒక స్థాయి పైకి వచ్చేటట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడే బంగారు వీడి దగ్గర ఒక 70 మంది యానాది కుటుంబాలు ఉన్నాయి. ఇల్లు లేవు, కరెంట్ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, రోజు చెత్త కాగితాలు ఏరుకొని జీవిస్తున్న పరిస్థితి. నాయుడుపేట దగ్గర ఒక దాదాపు 70-80 కుటుంబాలు. గుంటూరులో సుమారుగా ఒక 22 మందికి కంటి చూపును తెప్పించగలిగాం. అంతకంటే జీవితంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉంటుందా? ఆ అరగంటలో అది పూర్తయిపోయేది కదా. వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి మన మానవతా సంస్థ వాళ్ళం 22 మంది కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు తెప్పించగలిగే కంటే తృప్తి, కళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయగలిగే తృప్తి, మానసిక వికలాంగులకి ఎన్ని రకాల సేవల ద్వారా మనం తృప్తి పొందాం. ఇంకా అంతకంటే జీవితంలో మనం తృప్తి ఏం కావాలి? ఈ బాలుడు స్టేజ్ని మనందరం కష్టపడి పరుగులు ఎత్తించాలి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ 2026 ఓరియంటేషన్ క్లాసులు కొనసాగుతున్నాయి. ఏసీ కళాశాలలో జరిగిన ఈ శిక్షణ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుపై ఎక్స్పర్ట్స్ అవగాహన కల్పించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని యూటీఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ కోరారు. ఇప్పటికే యూటీఎఫ్ తరపున టెట్ మెటీరియల్ను కూడా ఉపాధ్యాయులకు అందించడం జరిగిందని తెలిపారు. సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్కు సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టు మీద అవగాహన ఓరియంటేషన్ క్లాసు జరుగుతూ ఉంది. జిల్లాలో నలుమూలల నుంచి కూడా ఇప్పటికి సుమారుగా 800 మంది టీచర్లు ఈ కార్యక్రమంలో
పాల్గొనడం జరిగింది. బి ప్రసాద్ గారు ఒంగోలు నుంచి వచ్చారు. ఏ ఎక్సలెంట్ ఇంగ్లీష్ లెక్చరరు. మరి వారు క్లాసుని బోధిస్తూ ఉన్నారు. 5వ తారీఖు గతంలో 5వ తారీఖు కూడా ఇదే ప్లేస్లో సైకాలజీ సబ్జెక్టు మీద కూడా క్లాసులు ఏర్పాటు చేసి టీచర్లకి మరి అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్ క్లాసు నిర్వహిస్తున్నాం. దాని విషయాలన్నీ మిత్రులు కళాధర్ గారు తెలియజేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ఒకవైపు సమస్యల పరిష్కారానికి పోరాటం ఆందోళన చేస్తూనే ఉంటుంది. మరొక వైపు నిర్మాణాత్మకంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకి అవేర్నెస్ కల్పించడం, ప్రభుత్వానికి కూడా సరైనటువంటి కొన్ని ప్రతిపాదనలు శాస్త్రీయమైన వైఖరితో సూత్రబద్ధమైన వైఖరితో కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చేసినటువంటి సూచనల్ని సహేతుకంగా పరిశీలించినటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని ఆయన ఇంటి నుండి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తీసుకువెళ్లారు. తాము తెలంగాణ పోలీసులమని, నల్లపాడు పోలీసులకు సమాచారం ఇస్తామని తెలపడంతో నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్య గాయని ఎస్ జానకి మృతి సంగీత రంగానికి తీరని లోటని రామచంద్రరాజు అన్నారు. ఆమె మృతికి నివాళులర్పిస్తూ ఈ నెల 19న ఎస్ జానకి గీతాంజలి కార్యక్రమాన్ని విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టాగోర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్, గీతాంజలి ఆర్కెస్ట్రా సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ జానకి నివాళులు అర్పించి ఆమె పాటలను ఆలపించడం జరుగుతుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో సంగీత అభిమానులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అమ్మపండు, పూజ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మనం బాగుంది ఈ పాట అనుకుని ఏ పాట అయినా చూస్తే ఆ బాగున్న పాటల్లో 2లో 1 జానకి గారు పాడిందే ఉంటుంది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన గుంటూరులో ఉన్న గీతాంజలి ఆర్కెస్ట్రా, అమ్మపండు గారు, పూజ గారు అందరం కలిసి వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో రేపు 19వ తారీఖున టాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ తరపున గీతాంజలి ఆర్కెస్ట్రాతో కలిపి టాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సమర్పణలో శ్రీ పి రామచంద్రరాజు గారి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ, ముఖ్యంగా మా గీతాంజలి ఆర్కెస్ట్రా టీం అందరం కలిసి ఎస్ జానకి గారి పాటలతో ఎస్ జానకి గీతాంజలి పేరుతో వచ్చే ఆదివారం 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్ జానకి గారు పాడినటువంటి వివిధమైన పాటలతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చూడటానికి అందరూ ఆహ్వానితులే. ఎలాంటి టికెట్లు కానీ ఫీజులు కానీ ఏం లేవు. అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆవిడకి శ్రద్ధాంజలి ఘటించి ఆవిడ పాటల్ని మనం అందరం కూడా పాడుకుందాం. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్షా శిబిరంలో అగర్వాల్ కంటి ఆసుపత్రి నేత్ర వైద్యులు రాచపల్లి కల్పనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పనారెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాల మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు ప్రతి 6 నెలలకోసారి రెటినోపతి పరీక్ష చేయించుకోవడం ద్వారా తొలి దశలోనే కంటి రెటీనాలో మార్పుల్ని గుర్తించి చికిత్స పొందడం ద్వారా సంపూర్ణ దృష్టిని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశానికి ఎస్హెచ్ఓ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి అనీమియా అంటే బ్లడ్లో రక్తం తక్కువ ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో షుగర్ పేషెంట్స్ అందరూ కూడా రక్తం శాతం, హీమోగ్లోబిన్ ఎంత ఉందనేది కూడా చెక్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉండడం వల్ల రెటినోపతి అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో షుగర్ పేషెంట్స్ అందరూ కూడా హీమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇంకొకటి లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ శాతం, కొలెస్ట్రాల్ ఎలా ఉంది కూడా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ వల్ల కూడా డయాబెటిక్ రెటినోపతి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. కిడ్నీ ఫంక్షన్ సరిగా లేనప్పుడు డయాబెటిక్ రెటినోపతి కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకొకటి బీపీ అనేది దానికి సెపరేట్ హైపర్టెన్సివ్ రెటినోపతి అని ఇంకొకటి ఉంటుంది. సో అది కూడా సేమ్ దీనిలాగానే నరం చిక్కడం, వాపు అనేది వస్తుంది, అన్ని సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అది బీపీ వల్ల వచ్చే మార్పు, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ దానికి కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంజెక్షన్. స్కూల్ మరియు కాలేజ్ శానిటేషన్ కార్మికుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని సిఐటియు యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాతగుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన శానిటేషన్ వర్కర్ల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని అన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉన్నప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం వేతనాల పెంపు కోసం ఆలోచన చేయటం లేదని అన్నారు. వేతనాల పెంపుదల రాజకీయ వేధింపులు ఆపాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జూలై 31వ తేదీన జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాకు శానిటేషన్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 31వ తారీఖున గుంటూరు కలెక్టరేట్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా శానిటేషన్ వర్కర్స్ పని గంటలతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం నెలలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళ ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి పెరుగుతున్న ధరల కారణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు కేవలం 6,000 రూపాయల వేతనమే ఇస్తున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అను ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గెట్ టుగెదర్ జరిగింది. గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఏ విధంగా వినియోగించుకుంటే గుర్తింపు వస్తుందో తమ అనుభవాలను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నదాన్ని కొట్టాలి అంటే కింద నుంచి వెళ్ళాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే వెళ్ళాలి, ఒకేసారి అక్కడికి వెళ్ళాం కదా. సో షార్ట్ ఫిల్మ్లు ఎంచుకొని చేసుకుంటే వెళ్ళి కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత మూవీ చేశారా. మూవీలో కూడా ఎలా చేశానంటే జనరల్గా నేను మూవీ ఫీల్డ్లో అసలు టిక్టాక్ అనేది రాకముందే నేను మూవీ ఫీల్డ్కి వెళ్ళేసి నేను చలో అనే నాగేశ్వరరావు మూవీ ఉంటుంది, అందులో కూడా యాక్ట్ చేశాను ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం. సో కొద్దిగా పరిచయం ఉంది సినిమాల్లో. మళ్ళీ తర్వాత సినిమాల్లో చేయాలనే ఆలోచన నాకు ఉందా కూడా మనం అక్కడ పిలిచేవాళ్ళు లేరు, మనకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ మనం అక్కడ రోజుల తరబడి వెయిట్ చేసినా కూడా ఎక్కడ ఒక సైడ్ నుంచోబెట్టి మన మీద కెమెరా వస్తే జన్మతనం అయిపోయిందని ఫీల్ అయ్యే పరిస్థితి అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడి నుంచి సినిమా తీసేటప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు చూసుకుందాం, హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు యాక్టర్ తీసుకొని చేయాలి అనే ఆలోచన నేను చేయలే. నేను ఒక్కదాన్నే చేస్తానా లేదా ఒక్కదాన్నే ఎవరు లేరు అని చెప్పేసి కొంచెం చిన్న ఇది పడింది. అనాథ ఆశ్రమం నుంచి పిల్లలను కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే నా పక్కన నా వెనక మేమున్నాము అని సపోర్ట్ చేసిన రాజుగారు, మన సుబాని గారు, మన నాయుడు గారు, సురేష్ గారు, మన తరుణ్ గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. అన్నయ్య వాళ్ళు కూడా, జనతా గ్యారేజీ వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగా సక్సెస్ అయినందుకు మీ అందరికీ నా నమస్కారం అండి. మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. చాలా అద్భుతంగా జరిగిందండి. లివర్ జీర్ణకోశ వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగూర్ బాషా ప్రసంగించారు. వయసుతో పని లేకుండా నేడు ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనే గ్యాస్ సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా శారీరక సమస్య లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అన్నారు. అనంతరం ప్రముఖ సింగర్ ఎస్ జానకి మృతికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, చంద్రశేఖర్, ఏవి సాయిరాం, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మలబద్ధకం సమస్యతో నాకు తెలిసి ఈ వృద్ధాప్యంలో ఉండేటువంటి కామన్ సమస్య ఇది. దగ్గర దగ్గర ఒక 50% మంది ఇక్కడ ఈ మలబద్ధకంతో ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సమస్య, బట్ ఒక పబ్లిక్ ఈవెంట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మలబద్ధకం సమస్య గురించి మనం నివారించాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, సింపుల్ అలవాట్లు అండి, చాలా ఈజీగా. ఎందుకంటే మీరందరూ ఏంటంటే కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అవునే కదా, కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచో లేదంటే మన పెద్దలంతా ఎలా అంటే బాగా కష్టార్జితం. ఆ రోజుల్లో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుందండి, ఆ సైకిల్ వేసుకుని మన దగ్గర కూడా వస్తున్నాడు.
ఆ స్కూటర్ వేసుకొని మన దగ్గరకు వస్తున్నాడు, స్విగ్గీ, జొమాటో, అవునా కదా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధుల సమక్షంలో వెంకట్రావు జన్మదిన వేడుకలు కేక్ ని కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ నరసింహారావు మాధారాధ మాట్లాడుతూ వెంకట్రావు విద్యార్థి నాయకుడి నుండి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వెంకట్రావు అందించిన సేవలు వెలకెట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ బాబు, ఉత్తేజ్ బాబు, మాజీ కార్పొరేటర్ వాసు, కొండబోయిన శ్రీనివాస్, పరసా కోటి, గోరంట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాలు నేను అప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు జన్మించాడు బందర్లో. తను అందరికి ఏసీ కాలేజీలో కానీ ఎక్కడ కానీ స్టూడెంట్ వింగ్లో కానీ ఎక్కడికైనా స్కాలర్షిప్స్ ఇవ్వకపోయినా రోడ్డు మీద ధర్నాలు చేశాడు, సాధించాడు. కొన్ని చోట్ల తీసుకెళ్ళి అరెస్ట్ చేసినా కానీ చేసి వచ్చేసి మళ్ళీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయ్యి అంత సాధించినందుకు తను ఆయురారోగ్య ఐశ్వర్యంతో నిండు నూరేళ్ళు జీవించాలని ఆకాంక్షిస్తూ మీ అందరి సమక్షంలో నేను మీ అందరికీ అనురాగ్ ఆశ్రమంలో ఓల్డ్ వృద్ధాప్య ఆశ్రమంలో మేము కేక్ కట్ చేసి మరి చాలా ఘనంగా ఇంకా వేరే చోట కూడా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో బడుగు బలహీన వర్గాలు మేము ఉన్నాము, మాకు వెంకట్రావు గారు ఉన్నారు, మాకే భయం లేదు ఈ టౌన్లో, మేము ఆయన ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని ఆదుకుంటాడనే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తాడిశెట్టి వెంకట్రావు గారే. ఆయన ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేటర్ కార్యాలయంలో సీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosan.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి కొత్తపేట వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం సమితి తరపున దివ్యాంగులు, వయోవృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులు నెలకు సరిపడా ఇవ్వడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు 100 మందికి పంపిణీ జరిగింది. దాతలు, కార్యవర్గ సభ్యులు పాల్గొని వారికి పంపిణీ చేశారు. ఈ నెల నుంచి ప్రతి నెల వృద్ధాశ్రమం లేదా అనాథ శరణాలయాలకు 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా సరుకులు ఇవ్వాలని నిర్ణయించి మానవతా సేవా సమితి రెడ్డిపాలెం వారికి అందజేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.